శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయి వలసలో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్సీపీ రచ్చబండ కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు వర్గీయులు అడ్డుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రచ్చబండ కార్యక్రమం చేపట్టింది. రచ్చబండ చేపట్టొద్దంటూ టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అచ్చెన్నాయుడు వర్గీయులు దాడికి యత్నించారు. శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయి వలసలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్సీపీ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టొద్దంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్గీయులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అయితే సంతబొమ్మాలి మండలం కాపుగోదాయి వలస గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రచ్చబండ సమావేశాన్ని నిర్వహించి కోటి సంతకాల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జు పేరాడ తిలక్తో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా అచ్చెన్నాయుడు వర్గీయులు దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అయితే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ టీడీపీ నేతలు హుకుం కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే టీడీపీ వర్గీయులు ఏదైతే సమావేశం జరుగుతుందో సమావేశం మధ్యలో దౌర్జన్యంగా చొరబడి గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ప్రధానంగా అయితే దీంతో గ్రామంలోని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు దౌర్జన్యంపై సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఫిర్యాదులో నేరుగా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్తో పాటు మండల నాయకులు కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే దాడికి ప్రయత్నించారో సమావేశంలో అక్రమంగా చొరబడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్తీక్. రైట్ సునీల్. Yeah.